మనం నిరుపేదలకి సామాన్య ప్రజానీకానికి నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి ఒక పారదర్శక నిజాయితీ పరిపాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియెంట్ గా, కాంపిటెంట్ గా, మరి పారదర్శకంగా మరి పనిచేయని అధికారులకు మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ గా మంత్రి గారు, అదేవిధంగా మరి సహచర మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం. మరి వచ్చేసారి మనం రివ్యూ చేస్తున్నప్పుడు జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయం కూడా మాట్లాడుకుందామని చెప్పి నేను ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి నేను నా సూచన ఇస్తున్నా. వీ హ్యావ్ టు గో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ గవర్నెన్స్, కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్. I think nobody should have any doubt about that. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. గత కొంతకాలంగా, ప్రత్యేకంగా గత 10 ఏళ్లుగా ప్రజలకి సేవ చేసిన ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం ఎంతో కొంత అలసత్వం, అవినీతికి మరి అలవాటు పడ్డ విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదని చెప్పి నేను మీకు సవినయంగా విజ్ఞప్తి ఆరోగ్య మంత్రుల తరఫున, నా తరఫున జిల్లా కలెక్టర్లందరికీ, జిల్లా అధికారులందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ వికాసం కానీ, ఇటువంటి ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారుల ఎంపిక చేయాలో ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ నాట్ టు బి వయలేటెడ్ ఆన్ ఎనీ రికమెండేషన్. మేము సరే ఫైనల్ గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు శాంక్షన్ చేస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ ప్రిజెన్స్ ఉన్నా, ఏ అవినీతికైనా ఇనెలిజిబుల్ పర్సన్స్ కి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ కానీ ఇది కానీ పోకూడదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నోట్ చేసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్.